నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. గత డిసెంబర్ నెలలో ఒక వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదేంటంటే కేటీఆర్ ముఖ్యాధికారుడు బొల్లి రామ్మోహన్ అరెస్ట్. అది జరిగిన తర్వాత మనం కూడా బొల్లి రామ్మోహన్ గారికి అనుకూలంగా మాట్లాడడం జరిగింది. వాసా లక్ష్మణ బొల్లి రామ్మోహన్ గారికి ఎందుకు అనుకూలంగా మాట్లాడలేదు, అసలు బొల్లి రామ్మోహన్ పైన ఎందుకు రాజకీయ కుట్ర జరుగుతుందో కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే, కేసుల విషయంలో చట్టాన్ని కానీ న్యాయ వ్యవస్థను తప్పుపడతలేను, ఏదైనా సరే రాజకీయాలు మాత్రం తప్పుపడుతున్నాను. ఇక రాజకీయ కక్షలు కట్టుంటాయి. పార్టీలు ప్రభుత్వాలు మారినప్పుడల్లా మంచిలో చెడ్డలు కూడా వేస్తారు, నిర్దోషులు దోషులు కూడా వేస్తారు. అసలు బొల్లి రామ్మోహన్ పైన ఎందుకు కుట్ర జరిగింది, ఎందుకు బొల్లి రామ్మోహన్ అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది మనం మాట్లాడుకుందాం. ఇట్లా ఒక మాట స్పష్టంగా చెబుతున్నా, బొల్లి రామ్మోహన్ అనేటువంటి నాయకుడు ప్రజలకు కావాల్సిన వ్యక్తి. పద్మశాలి బిడ్డగా పద్మశాలి సమాజంతో పాటు కుల మతాలకు సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉండే అపర్ణాస్తం బొల్లి రామ్మోహన్. అసలు బొల్లి రామ్మోహన్పై ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ఎందుకు కుట్ర చేసింది అనే విషయం కూడా మనం కొద్దిగా మాట్లాడుకుందాం. ఇట్లా బాగా కాదు, దీన్ని చూసుకొని కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద 3 సార్లు పోటీ చేసినటువంటి కేక మహేందర్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? ఎంతమంది బొమ్మలు అమ్ముకుంటుర్రు, ఎంతమంది నిరోధ ప్యాకెట్లు అమ్ముకుంటారని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ అభ్యర్థి, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు సిరిసిల్ల పద్మశాలీల గురించి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడడం సమంజసం కాదు. ఇది ఓకే, ఇది అయిపోయిన తర్వాత కొన్ని దీని తర్వాత మాట్లాడుకుందాం. బొల్లి రామ్మోహన్ ఏమన్నాడు? పద్మశాలి ఐక్యత వర్ధిల్లాలన్నాడు. అంటే పద్మశాలి సమాజం కోసం మాట్లాడుతుండు, పద్మశాలి సమాజం కోసం బలంగా గొంతు వినిపిస్తుందని చెప్పి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ రాగానే రెడ్ల ప్రభుత్వం పద్మశాలపై కుట్ర కట్టిందని చెప్పి నేను అంటున్నా. అసలు బొల్లి రామ్మోహన్ వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఇక్కడ బొల్లి రామ్మోహన్ గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే, నేనేమంటున్నానయ్యా, ఇలా మీ రాజకీయాలు ఉంటే రాజకీయాలు మాట్లాడుకోండి, ఒక పార్టీ మీద ఇంకో పార్టీ పోసుకోవడం అనేది సర్వసాధారణం. కానీ బొల్లి రామ్మోహన్ గారు జైలుకి వెళ్ళంగానే కొద్దిమంది వ్యక్తులు ఎట్లా మాట్లాడాలంటే, నేను అది వీడియోలు విన్న తర్వాత ఒక మన ఎంగిల్ చేతితో కాగిలు కొట్టే ముఖం కాదు, ఎంగిల్ చేతితోని కాకి కొట్టే ముఖం కాదు, చచ్చిపోతున్న బుక్కడు బూవెట్టోళ్ళు కాదు. అలాంటి వ్యక్తులు బొల్లి రామ్మోహన్ గురించి మాట్లాడితే మేమెందుకు ఊకుంటాము? ఒకసారి బొల్లి రామ్మోహన్ గురించి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత బొల్లి రామ్మోహన్ నేరస్తులు అని చెప్పి జైలుకి పంపించారు కదా. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత అంబేద్కర్ విగ్రహం కాడ కొద్దిగా మాట్లాడతా, నేను దీని విషయంలో కొద్దిగా మాట్లాడుతున్నాను. బొల్లి రామ్మోహన్ గారు తప్పు చేసిండు అని జైలుకి పంపించిన తర్వాత ఆయన కోసం వచ్చిన అభిమానులు బొల్లి రామ్మోహన్ ఏమంటున్నారు? సిరిసిల్లలో కేటీఆర్ తర్వాత అంత ఆదరణ వ్యక్తి బొల్లి రామ్మోహన్. సరే చూడండి, ఆయన తప్పుడు మనిషి అయితే, ఆయన మోసగాడే అయితే, ఆయన తప్పే చేస్తే అంత జనం ఆయన కోసం వస్తారా? ఒకసారి చూసుకుందాం. క్రికెట్ టోర్నీలో తంగలపల్లి విజయం. తంగలపల్లి మండల కేంద్రంలో ఏగురులో ఎల్లయ్య స్మారకార్థం నిర్వహించే క్రికెట్ టోర్నీలో మంగళవారం బహుమతిగా ఓకే. ఇవన్నీ కూడా బొల్లి రామ్మోహన్ ఇంత మంచి. నేను ఏమంటున్నా, బొల్లి రామ్మోహన్ కూడా ఏమంటున్నా అంటే, మేము ఉచితంగా సహాయం చేస్తుంటారు. ఓకే, మీ మంచితనంతో ఎలాంటి పబ్లిసిటీ చేసుకుంటా, పబ్లిసిటీ లేకుండా సహాయం చేస్తారు. ఇక్కడ కొద్దిమంది దొంగలు మానవత్వాన్ని చాటుకున్న బొల్లి రామ్మోహన్. అభాగ్యులకు అండగా టీఆర్ఎస్ నాయకుడు బొల్లి రామ్మోహన్. రాజన్న సిరిసిల్ల తంగలపల్లి మండలం ఇంద్రమ్మ కాలనీకి చెందిన 800 చంద్రకళ అనారోగ్యంతో అకాల మరణం చెందగా సోమవారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు బొల్లి రామ్మోహన్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అదేవిధంగా చంద్ర కొడుకు రాజుకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. మానవత్వం చాటుకున్న బొల్లి రామ్మోహన్. చూడండి, ఇటు చూడండి బొల్లి రామ్మోహన్ గురించి ఇష్టానుసారంగా మాట్లాడిన వాళ్ళకి చూడండి. ఇంత గొప్ప వ్యక్తి గురించి గొప్ప వ్యక్తి ఏం బొల్లి రామ్మోహన్ అన్న
నువ్వు చెప్పుకో అన్న, నువ్వు చెప్పుకో అన్న, ఇట్లా మేము చెప్పాలి. నీ మంచితనం చెప్పుకోవు, నీ గొప్పతనం నువ్వు చెప్పుకోవు. కొద్దిమంది లుచ్చ నా కొడుకులు, కొద్దిమంది ఫాల్తు నా కొడుకులు ఇష్టానుసారంగా మాట్లాడతారు. మంచి నాయకుని మేమెందుకు కోల్పోతాం? మంచి నాయకునికి అండగుండకపోతే మేమెంతలా ఇదవుతాము? ఒకసారి బుల్లిరాముని గురించి చూడండి, శవాన్ని మోస్తున్నాడు. ఇక్కడ నేనేమంటున్నానంటే, బుల్లిరాముడు అనేటువంటి నాయకుడు ఒక పద్మశాలి బిడ్డ నేను మాట్లాడతలేను. ఆయన ఒక మంచి నాయకుడు కాబట్టి అలాంటి నాయకుడిని కోల్పోవద్దనే విషయంతోనే మాట్లాడుతున్నా. ఎందుకంటే రాజకీయ కుట్రలు మామూలుగా ఎట్లున్నాయంటే, రాజకీయ కుట్రలు ఒకసారి సిరిసిలో ఉన్నటువంటి ఒక పద్మశాలే కాదు, పద్మశాలీలు, బీసీలు అందరూ కూడా నేను చెప్పింది తప్పు అని మీకు అనిపిస్తే మీరు కామెంట్ చేయొచ్చు నిర్మమాటంగా. సిరిసిల్ల కాడ కేటీఆర్ గారికి ఎంత ప్రజాదరణ ఉందో దాని తర్వాత ప్రజాదరణ ఉన్న నాయకుడు బొల్లిరామోహన్ గారు. అందుకే వచ్చిన రెడ్డిల రాజ్యం పద్మశాలి నాయకులు ఎదగనివ్వకుండా తొక్కాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి కుట్ర చేస్తే నేను అనుకుంటున్నా. ఇక్కడ ఒక మాట స్పష్టంగా చెప్తున్నాను సిరిసిల్ల విషయంలో. ఇలా చలో ఇప్పుడు బొల్లిరామోహన్ గారు ఆయన వ్యాపారం చేసుకుంటున్నారు, ఏదో తప్పు జరిగిందా తప్పు జరగలేదా కోర్టు చూసుకుంటుంది. ఇక్కడ సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ, మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం సిరిసిల్ల కాడ కుట్రలు చేస్తుంది కదా. ఇక్కడ ఒక మాట స్పష్టంగా చెప్తున్నానండి. ఎందుకంటే సిరిసిల్లలో కేటీఆర్ గారు ఎమ్మెల్యే, గత ప్రభుత్వంలో అప్పుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా కేటీఆర్ గారే ముఖ్యమంత్రి అయినటువంటి అనఫిషియల్గా ముఖ్యమంత్రి అనే టాక్ వినిపించేది. ఆ సమయంలో మేము సిరిసిల్లలో కేటీఆర్కు వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు చేసినాం. ఆయన వ్యతిరేకత అప్పటి విధి విధానాలకు వ్యతిరేకంగా దాన్ని ఆయనకు వ్యతిరేకంగా కాదు కానీ అప్పటి రాజకీయాలకు అనుకూలంగా ఆ పరిస్థితులను బట్టి అప్పుడు కేటీఆర్ గారికి చాలా వ్యతిరేకంగా మాట్లాడినాం. కానీ ఒక్కసారి కూడా కేటీఆర్ మమ్మల్ని టచ్ చేయలేదండి. అరే మీరేంటండి పద్మశాలి బిడ్డలకు అన్యాయం జరుగుతుందని కొట్లాడిన వాళ్ళ మీద కుట్రలు చేస్తూ అంటారు. ఇప్పుడు బొల్లిరామన్ గురించి ఇంకా కొద్దిగా మాట్లాడుకునే ముందు నేను కూడా సిరిసిల్ల వెళ్తా, ఏదో ఎవరెవడు యువకుడు బొల్లిరామన్ పేరు చాటుకు వేస్తున్నారట. నేను ఏమంటున్నా, ఇలాంటి నాయకులు చాలా తక్కువ మంది ఉన్నారు. మరి ముఖ్యంగా పద్మశాలి సమాజంలో ఇలాంటి నాయకులు లేరు. ఖచ్చితంగా ఇలాంటి నాయకులపై కుట్రలు చేస్తే బరాబరి మేము వాళ్ళకి అండగా ఉంటాం. ఒకటి చెప్తున్నా, బొల్లిరామన్ గురించి నేను ఏమంటున్నా, బాబు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మీ పార్టీల విమర్శలు, రాజకీయ విమర్శలు అంతా కామనరు. కానీ బొల్లిరామోహన్ గారు జైలుకి వెళ్ళినప్పుడు ఆ మాట్లాడిన ఒక వీడియో విన్ను నేను. ఇష్టానుసారంగా మాట్లాడిన వాళ్ళు. నేనేమంటున్నా, ఇప్పుడన్నా మీరు ఒక 10 మందికి తినిపెట్టినారా? మీరు 10 మంది తినిపెట్టకపోతురి, 10 మందిని ఆదుకోకపోతురి, ఆదుకోవటమే కుట్రలు చేయబడుతుంది. మానుకోండి ఇవన్నీ. ఒకటి చెప్తున్నా మిట్టారా, సిరిసిల్ల ఉన్నటువంటి పద్మశాలి కానీ, బీసీలు కానీ, బహుజనులు కానీ అందరూ కూడా ఇప్పుడు షేర్ చేయండి. నేను తప్పు చెప్పినట్టయితే మీరు కామెంట్ చేయండి మిట్టారా.